గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది సుమా. కాబట్టి వారి ప్రయాసాన్ని పరమతండ్రి చూస్తున్నాడు. పరమతండ్రి వారిని ఆశీర్వదించి దీవించి వారిని ఆయన బహుగా వృద్ధి పొందించునుగాక. ఈ యొక్క ప్రయాస వెనకాల పరమతండ్రి యొక్క ఆశీర్వాదాలు వారికి ఏ విధంగా దాచించబడి ఉన్నాయో వారి ప్రయాసాన్ని గుర్తిరిగి మీరు కూడా ఈ యొక్క అనుదిన కృప రికార్డింగ్ అవుతున్న ఈ యూట్యూబ్ ఈ లింకును మీరు కూడా అనేకులకు షేర్ చేయండి. పరమతండ్రి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీరు కూడా అనేకులకు పరిచయం చేసిన వారిగా ఉంటారు. అంటే ప్రియులారా, అనుదినములో కృపణోత్సవ లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఈ దినము సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనంలో ఇజ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇజ్రాయేల్ జనాంగంలో లేవీయులకు పరమతండ్రి ప్రత్యేకంగా ఏమని సర్వీస్ వస్తున్నారంటే ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క భూభాగంలో వారికి ఆయన ఏమాత్రం కూడా స్వాస్థ్యం ఇవ్వలేదు. ఆయన భూభాగం ఎంత మాత్రం కూడా పంచిపెట్టలేదు పరమతండ్రి. ఎందుకంటే ఇజ్రాయేల్ అర్పించు ప్రతిష్ఠ అర్పణలన్నిటిలోనూ ఆ దశంభాగములు కానీ ఆ లేవీలకు అర్పించు ఆ సమస్తమైన కానుకలు కానీ పదవ ఫలాలు కానీ మొక్కుబళ్ళు కానీ వారి యొక్క సమస్తము కూడా వీరివే. ఇజ్రాయేలీలు పరమతండ్రి సన్నిధానికి తీసుకొచ్చిన ప్రతి అర్పణము ఇజ్రాయేలులోని లేవీ వంశానికి చెందవలసినవే. కాబట్టి అది నిత్య నిబంధన అన్నాడు పరమతండ్రి. అందుకొరకే పరమతండ్రి లేవీలతో అంటున్నాడు, ఇక మీకు ఈ యొక్క ఇజ్రాయేల్ మధ్యలో స్వాస్థ్యము ఏమాత్రం ఉండదు. ఈ లోకంలో మీరు ఈ లోకంలో ఏమాత్రం భూభాగము కానీ ఈ లోకంలో మీకు స్వాస్థ్యము కానీ పాలు ఉండదు. నేనే నీ స్వాస్థ్యము, నేనే మీక పాలు నేనే అంటాడు పరమతండ్రి. కాబట్టి అందుకే ఆ పరమతండ్రి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఈ లోకములో ఆయన కొరకు జీవించిన వారిని, ఆయన కొరకు ఆ బ్రతికిన వారిని, ఆయనను సేవిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన పరిచర్య కొరకు ఆయన నీతిరాజ్య స్థాపన కొరకు ప్రయాసపడిన వారిని ఆయన ఏమంటాడంటే మీ స్వాస్థ్యము మీ పాలు నేనే. ఈ లోకంలో మీరు ఏమాత్రము కూడా సంపాదించకూడదు, సంపాదన వైపు వెళ్ళకూడదు, సంపాదన వైపు వారి ఆలోచన వెళ్ళకూడదు. ఎందుకంటే వారి ఆలోచన వారి యొక్క విధానం అంతా కూడా పరమతండ్రిని ఏ విధంగా గణపరచాలి, ఏ విధంగా మహిమపరచాలి, ఆయన నీతిరాజ్య స్థాపన ఏ విధంగా జరిగింపబడాలి, ఈ విధంగా ప్రయాసపడుతుంటే పరమతండ్రి వారిని ఏమాత్రము కూడా ఆయన విడిచిపెట్టాడు సుమా. వారికి కావలసిన సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు, వారికి కావలసిన సమృద్ధి అయిన ఆ పోషణతో వారిని పోషిస్తాడు పరమతండ్రి. కాబట్టి ఆయనే పోషకుడు, ఆయనే సంరక్షకుడు, ఆయనే కాపాడుతాడు వారిని. కాబట్టి ఈ లోకంలో ఆయన కొరకు జీవించిన వారిని, అందుకే ఆయన గురించిన ఆ యొక్క ఆశీర్వాదములు దీవెనలు లేవీల గురికి సంబంధించిన ఆ దీవెనలన్నీ కూడా మనము కూడా పొందుకోవాలంటే ప్రియులారా పరమతండ్రిని సేవించిన విషయంలో, గణపరిచిన విషయంలో, మహిమపరిచిన విషయంలో కాబట్టి ఈ లోకంలో ఉన్న వారి వల్ల మనం ఆలోచించకూడదు. ఈ లోకంలో వారి వల్ల మనం సంపాదన వైపు వెళ్ళకూడదు. కాబట్టి ఈ లోకంలో వారి వలె జనుల వలె మనం ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచించకూడదు. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము, ఆయన రాజ్యము శక్తితో పరిశుద్ధాత్మతో నింపబడిన సుమా. కాబట్టి ఆ రాజ్యము కొరకు, ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన యొక్క నామ మహిమ కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనకు స్వాస్థ్యము ఆయనే, మన పాలు ఆయనే, మన ఆశీర్వాదం ఆయనే, సమస్తం ఆయనే. అట్టి విధంగా మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మతాన్ని అట్టి విధంగా మనల్ని నిలబెట్టుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి సర్వోన్నతుడా, మీ యొక్క స్వాస్థ్యము మీ పాలు నేనే అన్నావు నాయన. ఇజ్రాయేలుకు మీకు స్వాస్థ్యము పాలు ఉండదని సెలవిచ్చిన తండ్రి. అట్టి విధంగా తండ్రి నిన్ను సేవించిన వారిని, నేను గణపరిచిన వారిని, సమృద్ధి అయిన ఆహారంతో పోషించేవారు మీరే తండ్రి. అటు పోషకుడు మీరేనని మీరు మా గుర్తు చేసిన కరికి స్తోత్రం చెల్లించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.